గుంటూరులోని శారదా కాలనీలో సినీ ఆర్టిస్టుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. సినిమాలు, సీరియల్స్ నటులు, నిర్మాతలు, దర్శకులు ఒకచోట చేరి ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమ తెలంగాణకు పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్లోనూ నెలకొల్పి కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సమావేశంలో వక్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో మెగా ఈవెంట్ సంస్థ ప్రతినిధులు ఎన్ఎస్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలండి. అలాగే ఆర్ఎస్ రూపంలో అలాగే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. చాలా మందికి తెలియదు, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. ఈ రోజు అందరం కూడా ఇక్కడ ఈవెంట్ రూపంలో కలవటం జరిగింది. ఆత్మీయ సమ్మేళనం రూపంతో ఇందుకు గాను కొంతమంది దర్శకుల్ని, ప్రొడ్యూసర్స్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అందులో లోకల్లో ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా మరి రావటం చాలా సంతోషదాయకం. మనకి మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన యొక్క రాష్ట్రంలో చలనచిత్ర అభివృద్ధి చేరపడానికి అన్ని విధాల ప్రభుత్వం సహకరిస్తుంది. అలా సహకరించే ఈ సమయాన్ని మనం అందరం కూడా తీసుకొని కళాకారులందరూ కూడా ఏకతాటి మీద ఇక్కడ జరుగుతున్నటువంటి సినిమాల్లో అవకాశాలు పొంది, అదేవిధంగా దర్శకులను కూడా మరి మనకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి సినిమాలు వచ్చే విధంగా, అదేవిధంగా ప్రతి సినిమాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులే హైదరాబాద్ నుంచో బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకొని రాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ ఎవరైతే ఉన్నారో ఈ ఆర్టిస్టులందరినీ కూడా మరి తను ఈ సినిమాలో పెట్టుకోవాలనే ఉద్దేశంతో మీ అందరం కూడా ఈ యొక్క సమ్మేళనం పేరుతోటి అందరం కలవటం జరిగింది. దానికి మీడియా మిత్రులందరూ కూడా మీ సహకారం మాకు అవసరం. ఎందుకంటే ఎంతోమంది వాళ్ళ కళాకారులు ఉన్నారు, అందరికీ మేము అంత వేదిక కల్పిస్తున్నాం. మెగా మూవీ అసోసియేషన్ పేరుతోటి అనేక మంది కళాకారులకి ఇవాళ దరిదాపు 2000 మంది కళాకారులు మా యొక్క అసోసియేషన్ ద్వారా ఉన్నారు. ఎక్కడ పోయినా సరే మా కళాకారులు లేని ఏ సినిమా నడవదో. అలాంటి ఈ కళాకారులు ఉన్నటువంటి మన గుంటూరులో చాలామందికి తెలియదు, అసోసియేషన్ గురించి కూడా తెలియదు. ఇలా తెలియాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటిది ఈ యొక్క సమావేశం. దీనికను అందరికీ నమస్తే అండి. నా పేరు నంబూరి తరుణ్. మెగా మూవీ అసోసియేషన్లో మేము కూడా ఒక నెంబర్ గా పనిచేస్తూ ఉన్నాము. మన ఎన్ఎస్ నాయుడు గారి ఆధ్వర్యంలో దాదాపు 2000 మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఈ 2000 మంది ఆర్టిస్టులు ఎక్కడికెక్కడికో వెళ్ళి షూటింగ్లు చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో మన తెలంగాణ అంతా ఇడిపోయిన తర్వాత మన రాజధానిలో బెస్ట్ ఆఫ్ మూవీలు జరుగుతూ ఉంటాయి, మంచి మంచి మూవీలు జరుగుతూ ఉంటాయి. సో
మా మెగా మూవీని కూడా ఒక వెలుగులోకి తీసుకురావాలని ఒక ఆలోచనతో ఇలాగా ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, అలాగే ఆర్టిస్టులందరినీ కూడా ఒక వేదిక మీదకి నిలబెట్టి ఈరోజు మీ మీడియం ముఖం సమాముఖంగా మరి వీళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేయడం జరుగుతూ ఉంది. చాలా మందికి తెలియదు ఇక్కడ ఒక మెగా మూవీ అసోసియేషన్ ఉంది, మరి ఇక్కడ కూడా ఆర్టిస్టులు ఉన్నారు ఈ అసోసియేషన్ తరపున అని చెప్పేసి చాలా మంది తెలియదు. కాబట్టి ఈ ఈవెంట్ ద్వారాకైనా ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ కలిగిద్ది. అలాగే మీడియా మిత్రులు కూడా మరి పలానా చోట షూటింగ్ చేయాలంటే మరి పలానా అసోసియేషన్ ఉందని మీరు కూడా